ఉన్నప్పుడు, తాగుతూ ఉన్నప్పుడు దిగంబరగా అయిపోతున్నావు. వెళ్ళగొని స్థలానికి వెళ్తే దిగంబరగా అయిపోతున్నావు. రకరకాలుగా నువ్వు చేయొద్దన్న పాపాలు నువ్వు చేస్తున్నందువల్ల మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నావు. పాపం మనకు ఆజ్ఞాతిక్రమమే. వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళావా అయిపోయినట్టే. పిల్లరా, ఈ ఆజ్ఞాతిక్రమం పాపం నిమిత్తము దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధుడిగా స్త్రీకి కన్యను ఎంచుకొని కన్య ద్వారా మనకి కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. ఈ కుమారుడు పెదవాడయి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. పిల్లారా, ఆయన ప్రాణాన్ని ధారపోసాడు నీ కోసం, నా కోసం. మనం పొందాల్సినటువంటి శ్రమలు, మనం పొందాల్సినటువంటి బాధలు, మనం పొందాల్సినటువంటి అవమానాలు, మనం పొందాల్సినటువంటి నిందలు, మనం పొందాల్సినటువంటి అన్నిటిని కూడా ఆయన పైన వేసుకొని, ఆయన భుజాన మీద వేసుకొని, ఆయన మన కొరకు ఆయన ఒక త్యాగపరితమైనటువంటిది, ఒక త్యాగమైనటువంటిది కార్యం చేసాడు. పిల్లారా, నీ కోసం, నా కోసం త్యాగపరమైనటువంటిది సిలువను మోస్తూ సిలువలో ఆయన ప్రాణాన్ని నీ కొరకు, నా కొరకు సమర్పించాడు. పిల్లారా, ఎంత త్యాగమో తెలుసా? ఈ త్యాగం చేయగలుగుతున్నావా? ఈ రోజు ఉదయము ప్రతిరోజు ఉదయము దేవుని సన్నిధికి నేను వెళ్ళాలా, ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను పాల్గొనాలా, ఈ క్రిస్మస్ పాటలు నేను పాడాలా, క్రిస్మస్ మెసేజ్ నేను వినాలా, క్రిస్మస్ టైంలో ఆ యొక్క సన్నిధిలో నేను ప్రార్థించాలి నా కుటుంబం కొరకని నువ్వు త్యాగం చేస్తున్నావా? నిద్రని త్యాగం చేస్తున్నావా? ఒక నిద్రనే నువ్వు త్యాగం చేయలేకపోతే నీ హృదయాన్ని ఏం త్యాగం చేస్తావు? చేస్తావా? ఒక నిద్రనే నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు. పిల్లారా, చూడు, మళ్ళా ఇంటికి వెళ్ళి పనుకోవచ్చు, లేకపోతే పనికి వెళ్తావు, పనికి వెళ్ళి వచ్చే పెందలగాడ పనుకోవచ్చు. రోజు ప్రక్రియ ఇది. రోజు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడికి తెలుసు నీ సంగతి, దేవుడికి తెలుసు నీ హృదయం, దేవుడికి తెలుసు నీ సమస్తం. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని నువ్వు ఆరాధిస్తే, ఏకుజామున ఉదయ కాలంలో నువ్వు ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటే దేవుడిని అన్ని విషయాల్లో కూడా దేవుడు నేను కాపాడతాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాక్రిఫై చేసుకునే హృదయం నీలో లేదు. అంటే సంపూర్తిగా తీర్మానం చేసుకునే హృదయం నీలో లేదు. సమర్పణ జీవితం నీలో లేదు. సమర్పించుకుందాం అనేటువంటి తత్వం నీలో లేదు. కారణం ఏందో తెలుసా? నీలో ఉన్న అహంకారం నిన్ను ఆ రీతిలో తీసుకెళ్తుంది. నీలో ఉన్న అహంకారం ఆ అహంకారం నిన్నేం చేస్తుంది తెలుసా? దేవుని సన్నిధికి అడ్డుపడుతుంది. నిన్ను పానీయకుండా, నిన్ను రానియకుండా. కారణం అపవాదైన సాతాను నిన్ను పట్టి. సాతాను డైరెక్ట్ గా ఏం చేయలేడు, గుర్తుపెట్టుకో. సాతాను మనుషులను పట్టుకొని మనుషుల ద్వారా సాతాను నిన్ను పతనం చేస్తాడు. నిన్ను కూడా పట్టుకున్నాడంటే పతనమే నువ్వు. గుర్తుపెట్టుకో, పట్టుకుంటాడు ఈజీగా. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉంటే చాలు, ఇక నువ్వు సాతానుడికి దగ్గరైనట్టే లెక్క. ప్రతి ఉదయం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, ప్రభా నన్ను కాపాడయ్యా, ప్రభా నన్ను ముట్టయ్యా, ప్రభా నన్ను తాకయ్యా, ప్రభా నన్ను బలపరచయ్యా, ప్రభా నన్ను భద్రపరచయ్యా, ప్రభా నువ్వు నాకు తోడుగున్నాయా, ప్రభా నన్ను లేవనెత్తయ్యా, ప్రభా నా కష్టాలు తీర్చివేయ్యా, ప్రభా నా రోగాన్ని తీసివేయ్యా, ప్రభా నన్ను బలపరచయ్యా, ప్రభా నీ వాక్యం చేత నన్ను సంధించయ్యా, ప్రభా నేను నీ రాజ్యంలో ఉండాలి, ప్రభా నీ సన్నిధిలో నేను వర్ధిల్లాలి, ప్రభా. నేనే కాదు, నా కుటుంబం, నా బిడ్డలు, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, మేమందరం కలిసి నీ సన్నిధిలో ఉండాలయ్యా, నిన్ను ఆరాధించాలి, నిత్య జీవంలో మేము ప్రవేశించాలయ్యా. నువ్వు ప్రభుని పాదాలు పట్టుకుని అడిగితే దేవుడు నిన్ను ఆ రీతిలో నడిపించలేడా? నడిపిస్తాడు.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చెయ్యి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. చూడండి మళ్ళీ వచనంలో ఏమని తెలుసా? అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. నిందలు నిన్ను కృంగదీస్తూనే ఉంటాయి. అంధకారం ఏం చేసిందో తెలుసా? దారి మూసితే, అంధకారం అంటే ఏందో తెలుసా? చీకటి. చీకటి నిన్ను వెలుగులోకి నడిపించలేదు. చీకటికి కమ్మితే నీ దావు కనపడదు. ఇంట్లో ఉంటాం మనం, నైట్ టైం ఇంట్లో ఉంటాం, మన కరెంట్ పోయింది, తౌడుకుంటాం, ఎటు దావా అని కదా, అవునా కదా? దావెత్తుకుపోయి కింద కూడా పడవచ్చు, దావెత్తుకుపోయి గోడకు తగలొచ్చు, దావెత్తుకుపోయి రకరకాలటువంటి దెబ్బలు తగలొచ్చు. కారణం ఏంటో తెలుసా? అంధకారం. అంధకారం అంటే ఏందో తెలుసా? చీకటి. నీ జీవితంలో నువ్వు వెలుగులో ఉన్నా కూడా అంధకారం అనేటువంటిది నీ హృదయంలో ఉంటే, అంధకారం అనేది నీలో ఉంటే, ఆ అంధకారం నేనేం చేసి తెలుసా? వెలుగులోకి రానికుండా చీకటిలోకి నడిపిస్తూ ఉంటుంది. అంటే పాపంలోకి నడిపిస్తుంది, అంటే అపవిత్రతలోకి నడిపిస్తుంది, అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలకి నడిపిస్తూ ఉంటుంది, అంటే దేవునికి దూరముగా నడిపిస్తూ ఉంటుంది. అంధకారం నీలో ఉంటే, అది నైటే కాదండు, అంధకారం నీలో ఉంటే. అంధకారం అంటే చీకటి.